కాకినాడ జిల్లా వారస గ్రామంలో కొందరు వ్యక్తుల భూములను ఆక్రమించారని ఆరోపణలున్నాయి. 30 ఎకరాలు దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలో ఉన్నాయి. ఈ భూములపై పవన్ కళ్యాణ్ కు విశ్వ హిందూ పరిషత్ రిప్రజెంటేషన్ ఇచ్చింది. కాకినాడ జిల్లా వారస గ్రామంలో కొందరు వ్యక్తుల భూములను ఆక్రమించారని ఆరోపణలున్నాయి. 30 ఎకరాలు దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలో ఉన్నాయి. ఈ భూములపై పవన్ కళ్యాణ్ కు విశ్వ హిందూ పరిషత్ రిప్రజెంటేషన్ ఇచ్చింది. వారస గ్రామంలో కొందరు వ్యక్తుల ఆధీనంలో భూములున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, అసలు ఏం జరిగింది ఏంటి? హలో శ్రీరామ్మూర్తి. శ్రీదేవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఇప్పుడే ముగిసింది. ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన మంగళగిరికి వెళ్తున్నారు. అంటే హెలికాప్టర్ లో ఇక్కడి నుంచి ప్రత్యేకించి కాలేజీ దగ్గర నుంచి బయలుదేరుతున్నారు. మరి కొంతమంది జనసేన నాయకులు అలాగే ముఖ్య నాయకులు కూడా పర్యటన మొత్తం సుడిగాలి పర్యటన కొనసాగింది. మొత్తం కొత్తపల్లి మండలంలో అలాగే ఒక 135 లక్షల మంది గృహంలో సీతారామస్వామి ఆలయ నిర్మాణానికి, అలాగే ఫిబ్రవరిలో 38 లక్షల ఆలయానికి స్థాపన చేశారు. ఆ తర్వాత పిఠాపురం మళ్ళీ చేసుకుని పిఠాపురంలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మహిళల కోసం స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసిన గుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అది ఈ సందర్భంగా మహిళలతో కూడా ఆయన మాట్లాడారు. మహిళలకి సంబంధించి అంటే 3 నెలల పాటు ఒక శిక్షణ ఇచ్చి ఆ తర్వాత ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఇవ్వడానికి కూడా నిర్ణయించారు. ఇది పవన్ కళ్యాణ్ పర్యటన. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ. అది కాకినాడ జిల్లా వారస గ్రామంలో కొందరు వ్యక్తుల భూములను ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ దీనిపైన పవన్ కళ్యాణ్ కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది.